సాతాను కుటుంబంపై ఏ విధముగా దాడి చేస్తాడు? వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆర్ హౌ ద డెవిల్ అటాక్స్ ఎ ఫ్యామిలీ? ఒక కుటుంబాన్ని సాతాను ఏ రకంగా గురి చేసి దాడి చేస్తాడు? దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేకమైన దాడులు జరుగుతున్నాయి. వ్యక్తి పైన వ్యక్తి దాడి చేస్తాడు, కుటుంబం పైన కుటుంబం దాడి చేస్తుంది, లేదా దేశం పైన ఇంకొక దేశం దాడి చేస్తుంది. కానీ ఈ లోకంలో ఎవ్వరూ చేయనటువంటి ఒక వింతైనటువంటి దాడిని, లేకపోతే ఒక అటాక్ను సాతాను చేసేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అది కూడా సాతాను యొక్క గురి ఎప్పటికీ కూడా కుటుంబం పైన ఉంటుంది అన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆది నుంచి ఆదాము హవ్వల కాలం నుంచే సాతాను యొక్క గురి ఏదైనా ఉందంటే అది కుటుంబం పైనే. దేవుని బిడ్డలారా, దేవుడు కుటుంబానికి ఇచ్చిన ప్రాధాన్యత నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను. బైబిల్ ప్రారంభం కాకముందే దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. సంఘం అనేటువంటిది ప్రారంభం కాకముందే దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. సేవ అనేటువంటిది ప్రారంభం కాకముందే దేవుడు కుటుంబ వ్యవస్థను ప్రారంభించాడు. సో దేవుని దృష్టిలో ఉదయకాల సెషన్లో కూడా మనం చూసాం, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఇన్ గాడ్ సైడ్. దేవుని యొక్క తలంపులలో, దేవుని యొక్క ఉద్దేశంలో కుటుంబంకు ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటో మనం చూసాం. మరి దేవుడు దేన్నైతే ప్రాముఖ్యంగా ప్రాధాన్యంగా చూస్తాడో అదే కుటుంబాన్ని సాతాను ఎప్పటికీ దాడి చేయాలని ఆశపడుతూ ఉంటాడు. అసలు ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడిక ఏర్పాటు వెనక కూడా జరిగినటువంటి కొన్ని సంఘటనలు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయా కుటుంబాలలో జరిగినటువంటి సంఘటనలు యాక్చువల్గా 28వ తారీఖు యవనస్తుల కోసం అని మీటింగ్ అనుకున్నా, దానికోసం ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాను. కానీ ఎందుకో నాకు ఆ నడిపింపు రాలేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా యవనస్తులు చెడిపోతున్నారు కాబట్టి యవనస్తులకు ఒక ప్రత్యేకమైన కూడిక ఉండాలి. కానీ ఎందుకో ఆత్మలో ప్రేరేపణ లేదు, ఆ స్వేచ్ఛ లేదు, ఆ స్వాతంత్రం లేదు. ఎందుకో ఎవరో వెనుకకి లాగివేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో నేను కిందికి వచ్చి రెజినాతో చెప్పాను, ప్రార్థన చేయి నువ్వు కూడా, ఎందుకంటే ఈ యొక్క రిట్రీట్ మనం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత నాతో రెజినా షేర్ చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలు ఆయా కుటుంబాల్లో జరుగుతున్నటువంటి దాడిని జ్ఞాపకం చేసి ఇలా ప్రార్థన రిక్వెస్ట్లు కోరారు. ఇలా కుటుంబాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ మన ప్రాంతంలోనే కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్స్ ఆధారం చేసుకొని చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక యవనస్తుడే కాదు, కుటుంబంలో ఉండేటువంటి మొత్తం అందరూ కూడా సాతాను దాడికి గురి అవుతూ ఉండగా దేవుడు అందుకే ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, కుటుంబం పట్ల దేవుని కలిగినటువంటి తలంపు ఏంటంటే ఆశీర్వాదం, విస్తరణ, దీవెన, లోబర్చుకోవాలి, ఏలాలి, పరిపాలించాలి. ఇవన్నీ సాతాను చూశాడండి. అరే కుటుంబానికి ఇంత ప్రాధాన్యత, నాకు అస్సలు లేనటువంటి ప్రాధాన్యత కుటుంబానికి ఇవ్వబడుతుంది. వీళ్ళు ఈ భూలోకాన్ని ఏలుతారంట, వీళ్ళు ఈ భూలోకాన్ని పరిపాలిస్తారంట, వీరి యొక్క పరిపాలనలో నేను నా దూతల సమూహం ఉండాలనా అని సాతాను ఏం చేశాడంటే ఎదురుదాడి చేయడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల ఇద్దరే, ఎక్కువ మంది లేరు అక్కడ. అయినా సాతాను వదిలిపెట్టలేదు. ఎక్కడైనా గమనిస్తే మనము ఎవరైనా తక్కువ మంది ఉన్నారనుకో వారిని అటాక్ చేయము. ఎందుకంటే ప్రిస్టేజ్ ఇష్యూ. ఇద్దరిని కూడా వదిలిపెట్టరా, మీరు ఒక్కరిని కూడా వదిలిపెట్టరా. సాతాను ఏం చేశాడు తెలుసా? ఆదాము అవ్వలే ఉన్నారు, ఇంకెవ్వరు లేరు అక్కడ, ఎవరు లేరు. వారిని కూడా వదిలిపెట్టకుండా సాతాను అటాక్ చేయడం ప్రారంభించాడు. ఏ రకంగా అటాక్ చేశాడు అనేటువంటిదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మీదట నేను ఉంచాలని కోరుతున్నా. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. దేవుని బిడ్డలారా, ఏ రకంగా సాతాను అటాక్ చేశాడు, ఏ రూపంలో వచ్చాడు, ఏ రకంగా ఆదాము హవ్వల పైన దాడి ప్రారంభించాడు అంటే విచిత్రమైనటువంటి వివరణ అండి. సర్పము యుక్తి గలదై ఉండెను. ఈరోజు అదే మాటను మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకు సర్పాన్ని సాతాను ఎన్నుకున్నాడు, లేదా సర్పము ద్వారా ఆ సర్పము నుంచి వచ్చేటువంటి మాటలైనా, ఆ ప్రయత్నాలైనా, ప్రేరేపణైనా, వై డెవిల్ చూస్
ఎ సర్పెంట్, ఒక పామును, సర్పాన్ని ఎందుకు సాతాను ఏర్పరచుకున్నాడు? ఈ భాగాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది, సాతాను సృష్టిని అటాక్ చేయలేదండి. జాగ్రత్తగా చూడండి. ఆదాము అవ్వలకు ముందే 5 రోజులు దేవుడు అద్భుతమైన సృష్టిని చేశాడు. సువిశాలమైన సృష్టి ఉంది. సృష్టిని సాతాను అటాక్ చేయలేదు. లేదా సృష్టిలో ఒక క్రమం ఉంది. సూర్యుడు అస్తమించాలి, సూర్యుడు తిరిగి లేవాలి, లేకపోతే రాత్రులు అవుతున్నా కానీ చంద్రుడు నక్షత్రాలు కనపడాలి. ఒక ప్రాసెస్ అనేటువంటిది దేవుడు పెట్టాడు, ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతిని ఏమైనా అటాక్ చేశాడా? చేయలేదు. పద్ధతిని అటాక్ చేయలేదు, సృష్టిని అటాక్ చేయలేదు. 2 వ్యక్తులను అటాక్ చేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు. వాళ్ళ కుటుంబం ఎంత పెద్దదంటే 2. ఒకవేళ సాతాను అనుకోవచ్చు, వీళ్ళకంటూ ఒక రాజు వచ్చిన తర్వాత, వీళ్ళకంటూ ఒక వ్యవస్థ వచ్చిన తర్వాత, వీళ్ళకంటూ ఒక సిస్టమ్ వచ్చిన తర్వాత అప్పుడు అటాక్ చేస్తే గొప్పగా ఉంటుంది. చిన్నపిల్లని కొడితే బాగుంటుందండి. పెద్దోళ్ళు పిల్లోల మీద పడి కొట్టారనుకో, ఏమండి కొంచెమన్నా బుద్ధి ఉందా అంటారు. పిల్లోని ఎట్లా కొడుతున్నవే అంటారు. ఒకవేళ పిల్లోని తప్పున్నా కూడా. దేవుని బిడ్డలారా, సాతాను అనుకోలేదు, 2 కదా ఉండేది. వాళ్ళకు పిల్లలు కలిగి భూమిలోనికి ప్రజలు వచ్చిన తర్వాత అప్పుడు అటాక్ చేద్దాంలే అనుకోలేదు. సాతాను దాడి చేయడం ప్రారంభించాడు. రెండవదిగా, ఎందుకు సర్పము ద్వారా సాతాను దాడి చేశాడు? దేవుని బిడ్డలారా, నాకు ఇదే చాలా ఆలోచింపజేసింది. ఎందుకు సాతాను సర్పాన్ని ఎన్నుకున్నాడు? ఒక లెక్క ప్రకారం ఇక్కడ బైబిల్లో భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. భూజంతువులు, అసలు భూజంతువులు ఎన్ని ఉన్నాయి? ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయని చెప్పడం లేదు. ఎన్ని రకాల భూజంతువులు ఉన్నాయంటే, గూగుల్ ప్రకారం, ఈ సెర్చ్ ఇంజిన్ ప్రకారం 87 లక్షల వెరైటీస్ ఆఫ్ భూజంతువులు భూమిపైన ఉన్నాయండి. అంటే దేవుడు కలగజేసిన సృష్టిలో 87 లక్షల భూజంతువులు ఉన్నాయి. మరి 87 లక్షల్లో అతి పెద్దదైనటువంటి డైనోసార్స్ అప్పుడు ఒకవేళ ఉన్నిందేమో, దాన్ని ఎన్నుకోలేదే. లేదా తెలివి కలిగినటువంటి జీవి డాల్ఫిన్ అంటారు, దాన్ని ఎన్నుకోలేదే. అద్భుతంగా పాట పాడే కోకిల ఉంటుంది, దాన్ని ఎన్నుకోలేదే. ఎందుకు? ఒక సర్పాన్ని సాతాను ఎన్నుకున్నాడు. ఆ సర్పము ద్వారా ఇంటరాక్షన్ ప్రారంభమైంది, ఒక అటాక్ అనేటువంటిది ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. సర్పము యుక్తి గలదై ఉండెను అంటే, అప్పుడు యుక్తి ఉండి ఇప్పుడు ఏమైనా యుక్తి ఎత్తిపోయిందా అంటే ఏం లేదు. అప్పుడు సర్పం ఏ రకంగా ఉందో ఇప్పుడు సర్పం ఆ రకంగానే ఉంది, అంతే. అంతకంటే కొన్ని మార్పులు వచ్చేసే. అదినా సర్పం మాట్లాడింది, ఇదినా సర్పం బుసలు కొడుతుంది, ఇదినా సర్పము భూమిపైన ప్రాగుతూ ఉంటుంది. మరి ఆ దినాన ఏ రకంగా ఉన్నదో నాకైతే తెలియదు. ఎందుకంటే నిన్ను శపించి నీవు నేలపైన ప్రాకుదు అని దేవుడు అన్నాడు. ఒకవేళ ఎగిరే సర్పంగా ఉన్నదేమో, లేకపోతే ఏ రకంగా ఉందో వీడోండో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ నేలపైన ప్రాకడం తర్వాత బుసలు కొట్టడం అప్పుడు లేదు. మిగతావన్నీ కూడా సర్పంలో ఉన్నాయి. మరి ఎందుకు సర్పాన్ని వాడుకున్నాడు? రెండవ విషయాన్ని మీ ఎదురుకు తీసుకొని వస్తాను. ఏంటంటే, మీరు భూమిపైన ఏ ఖండానికైనా ఏ ప్రాంతానికైనా మీరు వెళ్ళండి, సర్పం అనేటువంటిది ఉంటుంది. ఏ ఖండానికైనా వెళ్ళండి. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒకసారి మా ఇంటి దగ్గరికి కొంతమంది ఫారినర్స్ వచ్చారండి. ఫారినర్స్ వచ్చిన తర్వాత ఇంట్లో మాతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళి అందరిని పిలిచాడు. కమ్ అవుట్ క్విక్లీ అన్నారు. నేను అనుకున్నాను, అమ్మో ఏం కనపడిందో ఈయనకు, ఓయమ్మా ఇంగ్లీష్ ఆయనకి ఏం కనపడిందో అనుకొని నేను కూడా వాళ్ళకంటే ముందు చిన్నప్పుడు మా ఇంట్లోకి వాళ్ళు వచ్చినప్పుడు నేను పరిగెత్తుకుంటూ బయటికి పోతే ఆయన ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? చిన్న కోడిపెట్ట ఉంటే ఆ కోడిపెట్ట దగ్గర కూర్చొని ఫోటో తీసుకుంటున్నాడు. నాకు నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాలేదు. ఎందుకంటే అరే కోడిపెట్టది, ఆ చిన్నది కూడా, అది కూడా దాని దగ్గర ఫోటో తీసుకున్నాడే. ఆయన వాళ్ళని పిలిచి చెప్తాడు, హియర్ ఈస్ ఎ కంట్రీ చికెన్. ఇది ఫారం కోడి కాదు, లేకపోతే ఇది ఏదో గిన్నె కోడి కాదు, ఇది కంట్రీ చికెన్. ఇండియాలో దొరికేటువంటి చికెన్ వాళ్ళ దేశంలో అంత కనపడదంట. కాబట్టి దాని దగ్గర కూర్చొని ఫోటోలు తీసుకున్నాడు. నాకు అనిపించే, ఆదివారం అయితే ప్రతి ఇంట్లో ఎన్నుంటాయి ఇట్లాంటివి, పల్లెలకు పోతే ఎన్నుంటాయో. వాళ్ళకి అది విచిత్రం. కోళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, కొన్ని ప్రాంతాల్లో ఉండవు. కానీ సర్పం అనేటువంటిదంట ప్రతి ప్రాంతంలో ఉంటుంది. ఒకే ఒక ప్రాంతంలో ఉండదంట, అంటార్కిటికాలో ఉండదంట, మంచు కొండల దగ్గర మాత్రం ఉండదు. ఇక మిగిలిన అన్ని చోట్ల ఈ సర్పం అనేటువంటిది, పాము అనేటువంటిది ఉంటుంది. మరి అందుకోసం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నాడా?
ఒకవేళ అందుకోసమే సెలెక్ట్ చేశాడు అనుకో, ఆదాము వాళ్ళు ఉండేది ఏదైనా తోట, ఏదైనా తోటలోకి ఎన్నో జంతువులు వచ్చాయి, పేర్లు పెట్టాడు, ఆదాము పంపించాడు. అంటే అక్కడ ఒక పెరేడ్ జరిగింది. ఏంటి ఆ పెరేడ్ అంటే, ఈ జంతువులన్నీ ఆదాము దగ్గరకు వచ్చాయి. ఆదాము మాట్లాడేవాడు, ఏమని, దీనికి ఈ పేరు పెడుతున్నాను, దీనికి ఈ పేరు పెడుతున్నాను, అంతే, అయిపోయింది. దేవుని బిడ్డలారా, అన్ని జంతువులను చూశారు ఆదాము, అన్ని జంతువులను హవ్వ చూచింటది. కానీ ఇప్పుడు సాతాను ఎందుకు సర్పాన్ని ఎన్నుకున్నాడు? అది కూడా ఒక కుటుంబాన్ని పైన దాడి చేయడానికి సర్పాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుని బిడ్డలారా, అదే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం. ఎందుకు సర్పాన్ని సాతాను ఎన్నుకున్నాడు? దేవుని బిడ్డలారా, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ఎదురికి నేను జ్ఞాపకం తీసుకొని వస్తాను. సర్పముకు ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా చూడండి, సర్పము మబ్బుగా ఒక మూలను కూర్చొని ఉంటుందా? సర్పానికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, నిరంతరము అది తిరుగుతూ ఉంటుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, నిరంతరం వెతుకులాట. దానికి అవసరమైనది దొరికేంత వరకు అది వెతుకుతూనే ఉంటుంది. తిన్న తర్వాత ఇంకా సర్పం ఏం చేస్తుందంటే, ఇంకా గమ్మున కూర్చుంటుంది. తిన్న తర్వాత తాను దొరికినటువంటిది, అది తనకు నచ్చి తిన్న తర్వాత ఇంకా తిరగదండి, ఇంకా గమ్మున కూర్చుంటుంది. అంతవరకు సర్పం అనేటువంటిది నిరంతరము వెతుకులాడుతూనే ఉంటుంది, నిరంతరము వెతకడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం చెప్తాను, మీరు ఆశ్చర్యపోతారు. సర్పానికి ఉండేటువంటి కన్నులు ఉన్నాయి చూసారా? ఆ కనులకు మనలాగా కనురెప్పలు ఉండవండి, కనురెప్పలు ఉండవు. కనురెప్పలు ఇట్లా మూసుకొని నిద్రపోయేంత అది కాదు. సర్పం యొక్క కళ్ళు 24 గంటలు బ్రతికినంత కాలం మెజారిటీ ఆఫ్ సర్పెంట్స్లో ఈ కళ్ళు తెరవబడే ఉంటాయి. అంటే ఇట్ విల్ హ్యావ్ ఎ షార్ప్ విజన్, చాలా తీక్షణంగా చూడగలిగినటువంటి దృష్టి కలిగినటువంటిది సర్పం అండి. ఇప్పుడు సాతాను ఎందుకు పామును ఎన్నుకున్నాడు అంటే, ఎందుకు సర్పాన్ని ఎన్నుకున్నాడంటే, నిరంతరము వీరిని కలగజేసిన దినం మొదలుకొని 3వ అధ్యాయం వరకు సాతాను విని చూస్తూనే ఉన్నాడు. ఆదాము హవ్వలు ఏం చేస్తున్నారు, ఆదాము హవ్వలను గమనిస్తున్నాడు, ఆదాము హవ్వల మాటల తీరును చూస్తున్నాడు, ఆదాము హవ్వలతో దేవుడు సాయంత్రం పూట తిరగలాడడం చూస్తుంటున్నాడు. వీరు దేవునితో తిరుగుతున్నారు, దేవుడు వీరికి ఏదో మాట్లాడుతుంటున్నాడు. అసలు మొదటి రోజు ఏం చేశాడు అనేటువంటిది ఆదాముకు తెలియదు. మరి మోషేకి ఏ రకంగా చెప్పాడు అంటే, దేవుడు చెప్పాడు, ఆదామా మొదటి రోజు ఇవి చేశాను, రెండవ రోజు ఇవి చేశాను. సాతాను చూస్తూ ఉన్నాడు, సాతాను గమనిస్తూ ఉన్నాడు. సృష్టి మొత్తం వీళ్ళకి తెలుస్తుందా? ఓకే. ఆదాము వాళ్ళు ఇద్దరు కూర్చొని సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు, పండ్లు తింటూ ఉంటారు. ఇంకేముంటుంది? ఆదాముకు వంట పని కూడా లేదులేండి, హవ్వకు వంట పని లేదు, హవ్వకు ఏం ఇండ్లు ఊడ్చే పని లేదు, బోకులు తోమే పని లేదు, ఏమీ లేదు. ఏమున్నది? ఇద్దరు కూర్చున్నారు. యాడమ్ అండ్ మేడం ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు? ఒకటి ఏం జరిగింది, ఎట్లా ఉన్నావు, ఏంటి, ఇదేంటి ఇట్లుందే, డిస్కషన్ స్టార్ట్ అయింది. అంతకంటే ఏముంటుంది? సాతాను చూచాడు, అరే భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, సాయంత్రం అవుతుంది గారు దేవునితో వీళ్ళు మాట్లాడతారు. ఏంది ఇంత అద్భుతంగా ఉంది వీళ్ళ లైఫ్ అంటే, వీళ్ళ కోసం, ఇద్దరి కోసం ఇంత బ్రహ్మాండమైన భూగోళాన్ని దేవుడు కలుగజేశాడంట. వీళ్ళు దీన్ని పరిపాలించాలంట. సాతాను వీళ్ళని చూస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వలు ఆ పామును పట్టించుకోలేదు. ఎందుకు తెలుసా? అన్ని జంతువులాగా ఒక జంతువు అనుకున్నారు. కానీ సర్పం ఏం చేసిందంటే చూస్తూనే ఉంది, కనురెప్ప వేయకుండా. ఇట్ ఈస్ నాట్ క్లోజింగ్ ఇట్స్ ఐస్, అది తన కనురెప్పలు మూయకుండా ఉంది. దేవుని బిడ్డలారా, కుటుంబం పైన సాతాను దాడి ఏ రకంగా చేస్తాడంటే, నువ్వైనా కళ్ళు మూసుకొని ఆదమరిచి నిద్రపోవచ్చు. అది చర్చిలో నిద్రపోతావా, బయట నిద్రపోతావా, ఎక్కడ నిద్రపోతావు, నిద్రపోవడానికి నీకు ఒక అవకాశం ఉంది, నీ కళ్ళు మూయబడ్డానికి ఒక అవకాశం ఉంది. సాతాను ఆ రిస్క్ తీసుకోడండి. సాతాను కళ్ళు మూయబడ్డంలా. దేవుని బిడ్డలారా, ఒకవేళ నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని మీకు అనిపిస్తే, బైబిల్ ఇచ్చేటువంటి మాట ఏంటి తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఒకటి వెతుకుచున్నాడు, రెండవదిగా తిరుగుచున్నాడు. వెతుకుచున్నాడు, కనపడడం లేదే. ఎక్కడ పోయి చర్చికి వెళ్ళిపోయిందేమా, ఈ కుటుంబం చర్చికి వెళ్ళిపోయిందా, ఈ కుటుంబము వేరే ఊరికి వెళ్ళిపోయిందా, వెతుకుచున్నాడు. కుటుంబాన్ని వెతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అపవాది ఏ రకంగా ఉంటున్నాడు, అపవాది దాడి చేయకముందు ఏం చేస్తాడు అంటే, మొట్టమొదటిగా
ఆ సాతాను యొక్క కన్ను నీ కుటుంబాన్ని 24 గంటలు గమనిస్తూ ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది ఈ కుటుంబం, ఎక్కడ వీరిని అటాక్ చేయాలి, ఎక్కడ పడగొట్టాలి అని తీక్షణంగా నిన్ను నీ కుటుంబాన్ని గమనిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ భూలోకంలో ఆ రకంగా ఉంటాడు అనుకుంటే పరలోకానికి ఒకవేళ అపవాది పోతే ఏం చేస్తాడు? పరలోకంలోనైనంటే పరలోకంగా మర్యాదగా ఉంటాడా? భూలోకంలో అంటే అటు ఇటు తిరుగుతున్నాడు. మరి పరలోకానికి పోయినప్పుడు ఏమన్నా కామ్గా ఉంటాడా? అపవాది అంటే పరలోకంలో ఏ రకంగా ఉంటాడో తెలుసా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఏ రకంగా అపవాది ఉంటాడు పరలోకంలో అనేటువంటిది మనం గమనించవచ్చు. 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక. రాత్రింబగళ్ళు ఏం చేస్తున్నాడంట? మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. రాత్రింబగళ్ళంట. అంటే పరలోకంలో పగలు రాత్రి లేదు, మనకు అర్థం కావడం చెప్తున్నాడు. పరలోకంలోకి వెళ్ళాడంటే వాడిట్లా, వీళ్ళిట్లా, ఈ కుటుంబంలో ఇట్లా ఉంది, వీళ్ళు ఇట్లా తప్పు చేశారు, ఇదిగో ఈ వాక్యానికి లోబడలే, ఇదిగో ఎగరగొట్టారు, ఇది చేయలేదు, అది చేయలేదు. 24 గంటలు దేవుని దగ్గర ఉన్నాడు అంటే వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని మాట్లాడుతూనే ఉంటాడు. అంత మాత్రమే కాదు, నేరములు మోపుతూ ఉంటాడంట. ఇంకా ఏం చేస్తాడు అపవాది? 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది అనగా సాతాను తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. పరలోకానికి వెళ్తాడు. పరలోకంలో దేవుడు అంటాడు, నా కుమారులు నా కుమార్తెలు నన్ను అంగీకరించారు, బాప్తిజం తీసుకున్నారు, వాళ్ళ కుటుంబం అద్భుతంగా ఉంది అని చెప్పినప్పుడు సాతానుకు మంట పుడుతుంది. ఏంటి, ఇంకా వాళ్ళు చెడిపోలేదా అని బైబిల్లో వ్రాయబడింది. తన సమయం కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడు. సాతాను భూలోకానికి ఎట్లా వస్తాడో తెలుసా అండి? పరలోకానికి పోయిన తర్వాత అన్ని కంప్లైంట్లే, ఇంక ఏముండవండి. వాళ్ళు ఇట్లా, ఆ పాప ఇట్లా, ఆ అబ్బాయి ఇట్లా, భర్త ఇట్లా, భార్య ఇట్లా, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఇట్లా, ఇదిగో ఇది ఉంది, అది ఉంది. ఎన్ని తంటాలంటే అన్ని తంటాలు, చాడీలు చెబుతూ పరలోకంలో గడుపుతాడు. అక్కడ దేవుడు ఎవరినైనా మెచ్చుకున్నాడా? ఇంకా స్టార్ట్ అవుతుంది మంట. బహుక్రోధము గలవాడే మళ్ళీ భూలోకంలోకి వచ్చి వెతుకుతాడు. దేవుని బిడ్డలారా, ఇది మనకు తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే నన్ను ఎవరు ఇంకా ఏమనడం లేదు, నేను ఇంకా మంచిగా ఉన్నా, నా కుటుంబం మంచిగానే ఉంది, నేను సంతోషంగా ఉన్నా, దేవుడు నన్ను రక్షించాడు, నా కుటుంబంలో మేలు జరిగాయి అనేటువంటి తృప్తిలో భ్రమలో మనం ఉంటామండి. కానీ ఒకటి, అపవాది సర్పం యొక్క కన్ను మూతబడ్డంలా, సర్పం యొక్క కన్ను గమనిస్తూనే ఉంది. సర్పం యొక్క కన్ను అది తెరవబడిన కన్నే, అది మూతబడేటువంటి కన్ను కానే కాదు. ఒక 2-3 వెరైటీస్లో కనురెప్పలు మూయబడతాయి, కానీ మిగిలిన పాముల్లో కనురెప్పలు అనేటువంటి ఉండవు, కళ్ళు మూయబడవు, ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. దేవుని బిడ్డలారా, నీవు ఇక్కడ ఉండవచ్చు, ఇంటిలో నీ కుటుంబ సభ్యులు ఎవరున్నారో, లేకపోతే రేపటి దినాన్ని పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు, స్కూల్లో ఏం జరుగుతుందో నీకు తెలియదు. నీకు చూడలేనటువంటి స్థలాల్లో అపవాది చూస్తూ ఉన్నాడన్న సత్యాన్ని మర్చిపోవద్దు. కుటుంబం పైన సాతాను దాడి ఏ రకంగా ఉంటుందో తెలుసా? అది కన్ను మూత పడనీయకుండా ఉంది. తన సమయం కొంచెమే, దొరికిన వారిని దొరికినట్టుగా అటాక్ చేయాలి. అది సాతాను యొక్క టార్గెట్. దేవుని బిడ్డలారా, నీ కన్ను మూతబడవచ్చు, నీ కన్ను రెస్టింగ్ పొజిషన్లోకి రావచ్చు, నీ కన్ను వేరొక దాని గురించి ఆలోచించవచ్చు, వేరొక దాన్ని చూస్తూ గడపవచ్చు. బట్ సాతాను కన్ను మన కుటుంబాలపైన ఉందన్న సత్యాన్ని మర్చిపోవద్దు. అప్పుడప్పుడు ఈ మాట వింటూ ఉంటాం. పోలీసు వ్యవస్థ కానీ, మిలిటరీ వ్యవస్థ కానీ ఎప్పటికీ వాళ్ళ టెన్షన్ ఉంటుందంటే, శత్రువులు ఎవ్వరూ లేరు, ఏం ప్రాబ్లం లేదు, నక్సలైట్లు కానీ లేకపోతే తీవ్రవాదులు కానీ ఏం చేయడం లేదు అని మనం అనుకుంటే అది వాళ్ళకు చాలా టెన్షన్. ఎందుకంటే వాడు రహస్యంగా కనబడకుండా ఏం చేస్తున్నాడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు, ఎక్కడికి వచ్చి పడతాడు, ఏ రకంగా వచ్చి పడతాడు, ఎక్కడ లేని టెన్షన్ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనమైతే మన కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేశాడు, రక్షించాడు, అది జరిగింది, ఇది జరిగింది అని సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉంటుండగా అపవాది కన్ను మూయబడ్డంలా మనం చేయాల్సింది ఏంటి తెలుసా? దేవా, ఎక్కడ ఉన్నా నా కుటుంబాన్ని నువ్వు కాపాడు ప్రభా, నా కుటుంబాన్ని నువ్వు కాపాడు ప్రభా. ఏం జరగాలి తెలుసా? ప్రకటన గ్రంథం ఇందాక మనం చదువుకున్న 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. చాలు.
2 విషయాలు. వాణిని జయించారు. ఆ కళ్ళు మూతబడకుండా క్రోధము గలవాడే రాత్రింబగలు దేవుని ఎదుట నేరారోపణ చేసే ఈ సాతాను యొక్క దాడి తప్పించబడాలి అంటే కుటుంబంలో ఏముండాలి తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, గొర్రె పిల్ల రక్తమును బట్టి. గొర్రె పిల్ల రక్తం. ప్రతిరోజు ఏ తల్లి, ఏ తండ్రి, ఏ ఇంటిలో ఉండేటువంటి కుమారుడు, కుమార్తె, దేవా నా కుటుంబాన్ని నన్ను మీ రక్తపు కంచెలో ఉంచు అని అడుగుతారో వాళ్ళని సాతాను ఏం చేయలేడు. అదర్వైజ్ నీవు పర్లేదు, మంచి స్కూల్లో చేర్పించాను, ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే మంచిగా పరిచర్యకు వస్తున్నాడు, లేకపోతే బైబిల్ చదువుతున్నాడు అనేటువంటి భ్రమలో నీవు నేను ఉన్నామా? గుర్తుంచుకో, సాతాను కనురెప్ప వేయకుండా గమనిస్తూనే ఉన్నాడు. ఎక్కడ దొరుకుతాడు ఈ అమ్మాయి, ఈ అబ్బాయి ఎక్కడ దొరుకుతాడని. కానీ ఎప్పుడైతే ఒక తల్లిగా, తండ్రిగా, ఒక ఇంటిలో రక్షించబడిన కుమారునిగా, కుమార్తెగా, దేవా ఈరోజు నా కుటుంబం పైన నీ రక్తం ఉండాలి, నీ రక్తం కాపాడాలి ప్రభా. దేన్నైనా అపవాది తాకుతాడు కానీ యేసయ్య రక్తాన్ని తాకలేడు. నువ్వు ఎంత ఖరీదైన డ్రెస్ వేసుకో, అపవాది పట్టించుకోడు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకో, అపవాది పట్టించుకోడు. జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ పెట్టుకో, అపవాది అస్సలు పట్టించుకోడు. నీ పైన, నీ కుటుంబం పైన రక్తం ఉంటే మాత్రం ఏం చేసుకోలేడు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఇది మనం చేయాలి. సాతాను కనురెప్ప వేయకుండా దాడి చేస్తూ ఉండగా, దాడి చేయాలని ప్లాన్స్ అన్నీ వేస్తూ ఉండగా నీ కుటుంబాన్ని నువ్వు కాపాడే వ్యక్తిగా ఉన్నావా? ఏ రకంగా? దేవాన్ని రక్తాన్ని. రెండవదిగా వారిచ్చిన సాక్ష్యమును బట్టి. ఏంటి ఆ సాక్ష్యం? బాప్తిసం పొందిన రోజున నువ్వు ఒక సాక్ష్యం ఇచ్చావు, లోకాన్ని విడిచిపెట్టాను, పాపాన్ని విడిచిపెడతాను, ఇక ప్రభువు కోసమే నేను సాక్షిగా జీవిస్తాను, ప్రభువు కోసమే సాక్షిగా నేను జీవిస్తాను. నీ సాక్ష్యానికి కట్టుబడి నువ్వు జీవించాలి. ఎప్పుడైతే నీ సాక్ష్యం కరెక్ట్గా ఉంటుందో, బాప్తిసం తీసుకున్న రోజు బాగానే ఉంటావు, లేకపోతే ప్రభు వల్ల తీసుకున్న రోజు బాగానే ఉంటావు, మిగిలిన రోజుల్లో నీ సాక్ష్యం గాలికి కొట్టుకొని పోయేటువంటిదిగా ఉందా? గుర్తుంచుకో, అపవాది దాడి అనేటువంటిది ఖచ్చితం. వారు అపవాదిని ఏ రకంగా జయించారు? వారు ప్రభు యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఎంతమంది రక్షించబడ్డారు అనేటువంటిది ఆలోచన కంటే ముందు ప్రతిరోజు దేవుని రక్తాన్ని ఆశ్రయించాలి. మన సాక్ష్యం ఏ రకంగా ఉంది, ఏ రకమైన సాక్ష్యంలోనికి మనం వస్తున్నాం, మనల్ని గురించి ప్రభు ఏమని చెప్తాడు, మనల్ని గురించి ప్రజలేం చెప్తారు, మనల్ని గురించి సాతాను ఏం చెప్తాడు, ఈ విషయంలో కన్సర్న్ కలిగినటువంటి వ్యక్తులమైతే we will be protected, మనం కాపాడబడతాం. ఎందుకు సర్పాన్ని సాతాను అనుకున్నాడు తెలుసా? సర్పపు కళ్ళు మూతబడవు. నిరంతరము వెతుకులాటే. ఎక్కడ ఏ రకంగా ఉంది కుటుంబం, ఎక్కడ వీళ్ళు చిక్కుబడతారు, ఎక్కడ దొరుకుతుంది ఈమె, ఎక్కడ దొరుకుతాడు సుధీర్, ఎక్కడ దొరుకుతుంది పలానా సహోదరుడు, ఎక్కడ దొరుకుతుంది కుటుంబం అని వెతుకుతూనే ఉంటాడు. రెండవదిగా, ఈ సర్పానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? మీ ఇంటి దగ్గర కుక్క వచ్చిందనుకో, ఈజీగా గుర్తుపడతావు. ఏంటిది? అది శబ్దం చేస్తుంది. కానీ ర్యాటల్ స్నేక్ తప్ప మిగిలిన ఏ పాము కూడా శబ్దము చేయదు. సీక్రెట్గా వచ్చేస్తుంది. అది నీ ఇంటిలోనికి కానీ, నీ కారులోనికి కానీ, నీ బాత్రూంలోనికి వచ్చింది అన్నటువంటిది నీవు నీ కంటికి కనబడితే తప్ప నువ్వు కనుక్కోలేవు. నిశ్శబ్దంగా కార్యాలు చేస్తుంది. దేవుని బిడ్డలారా, మిగిలిన ఏ జంతువు, సింహమా రచ్చ చేస్తుంది, అరిస్తుంది, అది గీంకరిస్తుంది, మొత్తం అడవంతా తెలిసిపోతా సింహం వస్తుందని. పాము వచ్చిందా ఎవ్వరికి తెలియదు. సాతాను దాడి ఏ రకంగా ఉంటుంది తెలుసా? చాలా సీక్రెట్గా ఉంటుంది. అసలు నీకు అర్థం కాదు ఎట్లా జరిగింది, ఇది ఏ రకంగా ఈ వ్యక్తికి అలవాటు వచ్చింది, ఈ అమ్మాయికి అలవాటు ఏ రకంగా వచ్చింది, అరే ఈ కుటుంబంలోకి ఈ సమస్య ఏ రకంగా అర్థం కాదు. అది తెలిసే లోపల జరగవలసిన నష్టం జరిగిపోయింటుంది. సాతానా, నువ్వెందుకు సర్పాన్ని ఎన్నుకున్నావు? సర్పము నెమ్మదిగా తన పని తాను చేస్తుంది. దేవుని బిడ్డలారా, సాతాను ఎలాంటి వాడు తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చాలు, అక్కడ గమనిస్తే మీరు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఉదయం నుంచి ఈ మా కొడుకుతో తలకాయ నొప్పి, కొంతమంది వాళ్ళ భార్యతో తలకాయ నొప్పి, కొంతమందికి భర్తతో తలకాయ నొప్పి. ఏమనుకుంటారంటే, అబ్బా మా ఇంట్లో అంతా వీళ్ళతో తలకాయ నొప్పి అనుకుంటారు.
కానీ బైబిల్ చెప్తుంది విచిత్రమైనటువంటి ఇన్ఫర్మేషన్. మనము పోరాడునది మీ ఇంట్లో ఉండేవాళ్ళు, మీ పక్కింట్లో ఉండేవాళ్ళు, మీ వీధుల్లో ఉండేవారితో కాదు. మనము పోరాడునది శరీరులతో కాదు. మరి ఏమని వ్రాయబడింది? రక్త మాంసములతో కాదు. మూల భాషలో ఉంటుంది ప్రధానులతోనూ అధికారులతోనూ. ఆ తర్వాత ఉంటుంది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఎవరంట? కొంతమంది అంధకారంలో ఉంటారంట. వాళ్ళు అసలు లైటే వేసుకోరు. వాళ్ళు లైటే వేసుకోరు, చిమ్మ చీకట్లో ఉంటారు. చిమ్మ చీకటి ఏమైనా కనపడుతుందా? చిమ్మ చీకటి అలవాటు ఉండే పిల్లికి మాత్రమే చిమ్మ చీకట్లో వెళ్ళడం తెలుసు. చిమ్మ చీకటి అలవాటు ఉండేటువంటి పాముకు కూడా తెలుసు, వెళ్ళిపోతుంది. అంధకార సంబంధులకు లోకనాథులు. సాతాను దగ్గర ఉండేటువంటి టార్గెట్ ఏంటి తెలుసా? ఆ యొక్క సాతాను అంధకార సంబంధులకు లోకనాథులు ఉన్నారంట. అంటే చీకట్లో ఉంటారు, వాళ్ళు బయటికే కనపడరు. వాళ్ళు ఏం చేసేది, ఏం జరిగేది కనపడరు. ఇప్పుడు మీకు వెంటనే జ్ఞాపకానికి వస్తుంది ఒకటి. ఏంటంటే, అదేంటన్న అట్లా చెప్తున్నారు? దయ్యాలు కనపడతాయి కదా. దయ్యాలు కనపడతాయి. ఎట్లా కనపడతాయి? ఏ దయ్యమైనా ప్యాంటు షర్ట్ వేసుకున్న దయ్యాన్ని చూసారా మీరు? కానే కాదు, తెల్ల చీరతోనే ఉంటుంది దయ్యం. అదేంటో మరి. దయ్యానికి చాలా శుచి శుభ్రత ఎక్కువేమనిపిస్తుంది కదా. తెల్ల చీరతోనే ఉంటుంది కదా దయ్యం. ఎందుకో అది ఇంగ్లీష్ దయ్యమైనా తెలుగు దయ్యమైనా తెల్ల చీరతోనే ఉంటుంది. మళ్ళీ చీర దానికి సాంప్రదాయం ఏదో మనకు తెలుసు. మరి బైబిల్ ఆ రకంగా ఏం చెప్పడంలా. అంధకార సంబంధులకు లోకనాథులు, చిమ్మ చీకటిలో ఉండేటువంటి లోకనాథులు వీళ్ళు. ఎవరంట లోకనాథులు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలువి. కొన్ని దయ్యాలు తెల్ల చీరతో కనపడవచ్చు, ముసిగేసుకొని కనపడవచ్చు, కాళ్ళు వెనక్కి పెట్టి కనపడవచ్చు, అగ్గి దయ్యంగా కనపడవచ్చు. ఏ దయ్యమైనా కనపడి, అది కనపడిందంటే జాగ్రత్త పడతాం. అమ్మో ఏదో జరుగుతుంది, వచ్చింది దయ్యం అని. కానీ సాతాను యొక్క అటాక్ సీక్రెట్గా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. రాజవైన దేవానికి స్తోత్రాలు. ఏ మాటలు నాకు ఇచ్చారో అదే మాటలు నేను చెప్పాను ప్రభువా. దేవా, ఇక మీ ఆత్మ కార్యాలు జరుగునుగాక. ఎంతమంది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది ఇప్పుడు అడుగుతున్నారు, దేవా నా కుటుంబాన్ని కట్టు ప్రభా, నా కుటుంబం పైన సాతాను దాడి ఉంది ప్రభా, దేవా తిప్పి కొట్టగలిగింది మీరు మాత్రమే అని ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో ప్రభా తండ్రి, వారితో కలిసి నేను కూడా ప్రార్థన చేస్తుంటున్నా. మా కుటుంబాలపైన జరుగుతున్న ప్రతి సాతాను దాడి విషయంలో మొట్టమొదటిగా మీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. తండ్రి, పాపాలు మా కుటుంబాలపైన సాతాను దాడికి తలుపులు తెరిచాయి నాయనా. మీ రక్తమే కడుగునుగాక, మీ రక్తమే కడుగునుగాక. ఎక్కడ తప్పులు చేసావో, ఎక్కడ నీకు వ్యతిరేకమైన కార్యాలు చేసావో క్షమించండి ప్రభా. నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక. ప్రతి అవిధేయత, ప్రతి సులువుగా తన చిక్కులో పెట్టబడిన పరిస్థితుల్లో నుంచి దేవా నీ రక్తమే మమ్మల్ని కడుగునుగాక, కడుగునుగాక. మాకు విడుదల కలుగునుగాక. మా కుటుంబాలు క్రీస్తు అనే బండ పైన కట్టబడునుగాక. మీ కార్యాలు మీరు జరిగించుమని ప్రార్థన చేస్తూ, పరిశుద్ధ ఆత్మదేవ ఎన్ని కార్యాలు మీరు జరిగించాలనో జరిగించుమని యేసు నామమున అడుగుచుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.
సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.